నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. జిల్లా పర్యటనకు విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి ఘన స్వాగతం పలికారు. కంభం చెరువు అభివృద్ధికి సంబంధించిన నమూనా మాజీ జెడ్పీటీసీ జాకీర్ హుస్సేన్ చూపించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. అర్ధవీడు మండలం కాకల డ్యాం పై ఉన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డ్యాం పనులను పరిశీలించి స్థితిగతులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ అభిషిక్త కిషోర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆశలు నెరవేరుతాయా రూట్ ప్రకారం కావా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు వస్తుందని రాని వాటికి కూడా వస్తుందని భ్రమపడి వాళ్ళని తిప్పుకోవడం ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఈ పీడిఎఫ్లో కొంతమందికి ఆ రోజుకి నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి 18 సంవత్సరాలు నిండలేదు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండింది కాబట్టి మమ్మల్ని చేర్చండి అంటున్నారు. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో డెడ్ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇవ్వడం సాధ్యపడిందా లేదా? సాధ్యపడకపోతే సాధ్యపడదని చెప్పేద్దాం, సాధ్యపడితే సాధ్యపడిద్దని చెప్దాం. సాధ్యపడినా సాధ్యపడకపోయినా చెప్పాల్సింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు తప్ప మనం కాదు. కాబట్టి మన చేతులు లేదు, ఉంటే ఆయనకి రిప్రజెంట్ చేద్దాం. ఇలాంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ అడ్రస్ చేసి ఎవరైతే నిర్వాసితులు ఈ గ్రామాలు వదిలి అనివార్యంగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నిర్వాసులందరికీ కూడా చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందని మీ అందరికీ హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ముందుగా జరిగేటటువంటి సంఘటన, తండ్రి ప్రారంభిస్తాడు, తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాడు. ఇది కూడా అంతే. ఈ వెలుగొండ కూడా 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రజల కోరిక మేరకు, ఈ ప్రాంతపు ప్రజల యొక్క ఆశల మేరకు వారి దాహార్తిని తీర్చాలని, వారి భూములు పండించాలని చిత్తశుద్ధితో 2004లో దీనికి శంకుస్థాపన చేశారు. మరి ఆలోచన మేరకు, వాళ్ళ ఆశయాల మేరకు ఇది పూర్తవుతుంది. వారి స్వహస్తాలతోటి మీరు మీ నాయకత్వంలో, మీ డిపార్ట్మెంట్లో, మరి మీ ఆధ్వర్యంలో ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ గలగలలో ఈ ప్రాంతంలో పారుతాయని చెప్పి మేము విశ్వసిస్తూ మీకు మరొకసారి చేతులు జోడించి సవినయంగా మీకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లేఅవుట్లలో కల్పిస్తున్న సదుపాయాలు, ప్రతి మండలంలో లేఅవుట్ల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. కొన్ని చోట్ల నీటి వసతి, విద్యుత్ సదుపాయం కల్పనలో ఆలస్యం కూడా ఇళ్ల నిర్మాణాలలో జాప్యానికి కారణమవుతోందని గుర్తించిన కలెక్టర్ ఈ సమస్యను వారం రోజులుగా పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో హౌసింగ్ పీడీ పేరయ్య, డిఆర్డీఏ పీడీ బాబురావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్ధనాలి, పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, డ్వామా పీడీ సీనారెడ్డి, మెప్మా పీడీ రవికుమార్, హౌసింగ్ డిఈఈలు, విద్యుత్ శాఖ అధికారులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ 270 వరకు గ్రౌండ్ చేశారు సార్. వాళ్ళు దాంట్లో డి గారు సింటెక్స్ ట్యాంక్స్ కూడా తెచ్చి పెట్టాం సార్. One month ఏంటి సార్? Again this fellow, again you are department only blaming yourself. Bill processing late అయింది, దానివల్ల పని ఆపేశారు అంటున్నాడు. మీ బిల్ పెడితే పే చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న డబ్బు ఉంది. వడని థింకింగ్ ఏమనుకుంటున్నారు? వేరే పని చేస్తున్నారా? మీ ఇల్లు కడుతున్నారా ఏంటి? సొంత ఇల్లు కడుతున్నారా? ప్రభుత్వంకి ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే మీరు ఒక్కొక్కరికి పాయింట్ ఆఫ్ ఫిగర్స్ అండ్ యూ ఆర్ బ్లేమింగ్ యువర్సెల్ఫ్. ఏమనుకుంటున్నారు కూర్చొని? చిన్న చిన్న వర్క్స్ కూడా చేయకుండా ఎందుకు ఇంతమంది డిపార్ట్మెంట్స్, ఇంతమంది ఏఈలు ఎందుకు మీకు ఆర్డబ్ల్యూఎస్ లో, ఇంతమంది డీలు ఈలు వచ్చేసరికి వస్తే ఈ 800 హౌసెస్ కి ఇబ్బంది లేదా పని చేయడానికి?
అందరూ సిద్ధంగా ఉన్నారు అక్కడ. నేను వెళ్ళినప్పుడు అందరూ నాకు చేస్తే చేస్తాము ముందుకు వస్తే ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు. మీరు మీ ఇష్టానికి కూర్చొని కాలక్షేపం చేస్తున్నారా ఏంటి? పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నరసింహరావు. యు ఆర్ డి. సరే, ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు? అప్పుడు ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ లో ఏం పని పెండింగ్ ఉందా? ఆర్డబ్ల్యూఎస్ లో ఏం పని లేదు కదా? ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్ లో ప్రాబ్లం ఉందా కదా? పంచాయతీ వాళ్ళు వచ్చి ట్యాంకర్లో నీళ్ళు సప్లై చేస్తారు. ట్యాంక్ కట్టాలా మళ్ళీ? ట్యాంకింగ్ కట్టాలి సార్. సోమరాజపల్లి ఓవి రోడ్డు సోమరాజపల్లి అదేవిధంగా కలికివాయి కూడా 295 యువర్ లేఅవుట్ ఐడి ఇవ్వండి. ఈ 32 ఇల్లు గ్రౌండింగ్ అయిపోయాయి. ఇంకొక సోమరాజపల్లి 6712 అదే కదా? రెండు అదే కదా? మోటార్ ఫార్మ్ రెండు ఒకటే. 1297 సోమరాజపల్లి ఓవి రోడ్డు సోమరాజపల్లి సెక్రటరీ వాటర్ ట్యాంక్స్ నిర్మించాలి సార్. తర్వాత కలికివాయి అని ఇంకొక లేఅవుట్ కూడా ఉంది సార్, 3358 ఐడి నెంబరు. అది కూడా వాటర్ ట్యాంక్స్ పెట్టాలి సార్. ఎన్ని హౌసెస్ దాలా పెట్టాలి? అక్కడ 110 హౌసెస్ సార్. అక్కడ కూడా వాటర్ ట్యాంక్స్ కి ఆల్రెడీ శాంక్షన్ అయిందా? వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ ప్రజల్ని అనారోగ్యానికి గురి చేస్తున్న వెంగముక్కలపాలెంలోని భగీరథ కెమికల్స్ ను వెంటనే అక్కడి నుంచి తరలించాలని చెరువుకొమ్ముపాలెం మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామస్తులతో చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాసనను భరించలేకపోతున్నామని తెలిపారు. పొలం పనులకు రావాలన్నా ఇబ్బందికరంగా పరిణమించిందన్నారు. త్రాగునీరు కూడా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ కెమికల్స్ తరలించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులతో చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాసనను భరించలేకపోతున్నామని తెలిపారు. పొలం పనులకు రావాలన్నా ఇబ్బందికరంగా పరిణమించిందన్నారు. తాగునీరు కూడా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ కెమికల్స్ తరలించాలని డిమాండ్ చేశారు. మాకు అటు పొలాలు ఉన్నాయి, మేము పొలాల్లో బాగాలంటే వాసన మా కూలీలు కూడా చిక్కటం వల్ల మాకు తాగటానికి మంచిళ్ళు లేవు. క్యాన్సర్లు పొలం మీ పొలం అంటే మేము రావంటున్నారు, మరి మేము ఎట్లా బతకాలి? అవి తాగితే క్యాన్సర్లు, రోగాలు, జ్వరాలు, నొప్పులు, చిన్నపిల్లలకు కూడా నొప్పులు, మేము ఎట్లా బతకాలి? మరి ఆ ఫ్యాక్టరీ పెట్టినాడు వాడికి పిల్లలందరూ ఉన్నారు, మరి మా చుట్టాలే కదా వాళ్ళు. మా ఊరంతా కలుస్తుంది అయిపోయింది. నీళ్లు అటు వరవ వచ్చింది, వరవ కదులుతాడు, మేము తాగడానికే లేవు. ఆ ఫ్యాక్టరీ తీసేయాలి, తరలించాలి. అమ్మితే మేము 3 ఏళ్ళ నుంచి ధర్నా చేస్తున్నాము, ఎవరు మమ్మల్ని స్పందించుకోవాలా? ఇప్పుడు వెంటనే తీసేయాలి. దయించి మా ఎందు అందరూ కాపాడాలి మమ్మల్ని. కిడ్నీలు పోయిన వాళ్ళు, పిల్లలకి కాళ్ళు చేతులు అన్నీ వంకర పోయి మంచినీళ్ళు తాగేదానికి లేకుండా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎంత చెప్పినా కూడా అక్కడికి పోయిన వాళ్ళకి ఎంతో కొంత లంచాలు ఇచ్చేది వెళ్ళగొట్టేసేస్తున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. మేము మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాది తుఫానాగరు, మాది అక్కడే దగ్గరే, మాది మా కాలనీ అస్సలు బాగలేదు. మంచినీళ్ళు తాగడానికి మాకు అస్సలు లేవు. మాకు అవసరం లేదు, మాకు ఆ ఫ్యాక్టరీ తీసివేయాలి. మా గ్రామంలో 1993 సంవత్సరంలో భగీరథ కెమికల్స్ అనే ఫ్యాక్టరీ నెలకొల్పబడిందండి. అప్పటి నుంచి అక్కడ వచ్చే దుర్వాసన కానీ, అక్కడ వదిలే నీళ్లు కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు మార్చుకోండి అన్నా కూడా వాళ్ళు వినకుండా రకరకాల ఆలోచనతోటి వాళ్ళు ఏంటంటే అందరినీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ అక్కడ మేము లేకుండా చేయాలి, మా గ్రామాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కాలుష్యం చేస్తున్నారు. కంప్లీట్గా భూమిని, నీటిని, మా ఆరోగ్యాన్ని కంప్లీట్ కలుషితం చేస్తున్నారండి. దయచేసి ఈ ఫ్యాక్టరీని ఉన్న పలంగా ఇక్కడి నుంచి తప్పించడం తప్ప మాకు రెండో అవకాశం లేదండి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వలన మా గ్రామంలో అందరూ, మా గ్రామం కానీ, ఎర్జల కానీ, వెంగంపాలెం కానీ, పెళ్ళూరు కానీ, ఇంకా చుట్టుపక్కల ఒంగోలు, ఇంకా చుట్టుపక్కల వచ్చేసి కొప్పోలు కానివ్వండి, లేకపోతే అల్లూరు కానివ్వండి, ఈ పంట పొలాలు కూడా విపరీతమైన అంటే ఈ కలుషితమైన నీరు వెళ్ళిపోతూ ఉందండి.
కానీ గాలి మాత్రం చూసుకోండి, ప్రతి ఒక్క ఒంగోలు కూడా దాదాపు సగం టౌన్కి మొత్తము ఆ గాలి వ్యాప్తి చెందుతూ ఉందండి. దానివల్ల రకరకాల సమస్య, రకరకాల ఆస్తమా సమస్య, ఊపిరి పీల్చుకోలేని సమస్యలు, ఆ గాలి వచ్చినప్పుడు మా సమస్య చెప్పుకోవడానికి అవకాశం లేదండి. దయచేసి ఈ ఫ్యాక్టరీని ఉన్నపదంగా ఇక్కడి నుంచి తీసేయమని మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నాం. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి మా యంగమాల ప్రజలకు అవకాశమే లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో టైంలో విషవాయు వదిలేస్తారు. ఆ విషవాయు మాకు గాలిలో కలిసిపోయి మాకు పైన గాలి కరెక్ట్గా మాకు ఈవినింగ్ 8 గంటకి తూర్పు దక్షిణ గాలి వచ్చేటప్పుడు మంచి గాలి కొట్టేటప్పుడు ఆ గాలి పీల్చుకునే స్వేచ్ఛ మా ప్రజలకు ఎక్కడా లేదు, మహాభాగ్యం లేదు. ఎందుకంటే వాడు వదిలిన గాలి పీల్చుకోవాలి మేము. ఆ గాలి వల్ల ఎంతో కలుషితం అయిపోయి దానివల్ల ఎన్నో రోగాలు, క్యాన్సర్ మళ్ళీ కిడ్నీ పేషెంట్లు కానీ, క్యాన్సర్ కానీ, ప్లస్ మా అకాల మరణాలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో. మాకు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిందా, కార్పొరేషన్ పరిధిలో గ్రామాలు ఏంది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతాయి అనుకుంటున్నారు. ఆ అవకాశం కూడా లేదు మా గ్రామానికి. రియల్ ఎస్టేట్ పూర్వంగా డెవలప్ అయ్యి పెంచుకుందాం లేదు. ఈ కాలుష్యం కూడా ఎవరు రాష్ట్రంలో పేదల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ నగదు బదిలీ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పే ధైర్యం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులకు ఉందా అని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు అమలు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పట్టణంలోని పాత బస్టాండ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డితో కలిసి చేశారు. మీడియా సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.65 లక్షల కోట్ల నగదు బదిలీ పథకాలు అమల్లో ఉన్నాయని, పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆపకుండా అమలు చేస్తుంటే టీడీపీ నేతలు ఎగతాళిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ పథకాలను అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సిహెచ్ బాలమురళీకృష్ణ, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాసులు, ఎంపీపీ అరుణ, చెంచిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొగ్గు రవిచన్నారెడ్డి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి, వికలాంగులకు, మరి అట్లాగే భవన కార్మికుల వారికి వివాహాలు చేసుకున్నప్పుడు, కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు వారికి ఆర్థిక సహాయం అందించాలి అనే ఒక హామీ ఏదైతే మరి ఉండిందో దాన్ని కూడా రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తేవడం అనేది ఈ రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల మరి కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తూ ఉన్నాయి. నిజంగా ఒక మనిషి మాట ఇస్తే మాట మీద నిలబడాలి, విశ్వసనీయతతోటి, నిబద్ధతతోటి ఉండాలి ఒక నాయకుడు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీన్ని ఈ 2 హామీలు ఏవైతే ఉన్నాయో, కళ్యాణమస్తు, షాదీ తోఫా, ఈ 2 మేము ఇచ్చాం, ఈ 2 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని చెప్పి, ఏదో 2 దొరికాయి కదా అని చెప్పి దీని మీద రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఈరోజు చంపపెట్టు మరి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా 2 ఎక్కువగా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అట్లాగే వైఎస్ఆర్ షాదీ తోఫా మరి ద్వారా ఈ యొక్క వివాహాలు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఏ విషయంలో కూడా బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించడంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా టైంలో కష్టాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం ఆగకుండా ముందుకు తీసుకున్నటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. వాళ్ళు ఏదో ఎగతాళి చేస్తూ ఉన్నారు, బటన్ నొక్కుతూ ఉన్నారు, డబ్బులన్నీ వృధాగా మరి పోతున్నాయని చెప్పి. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు దమ్ముంటే మీరు ఎలక్షన్లో నిజంగా మరి ఈ యొక్క నగదు బదిలీ కార్యక్రమాన్ని మీరు రద్దు చేస్తున్నామని చెప్పండి. ఈ యొక్క పథకాలు ఏవైతే 30 పైచిలుకు పథకాలు 1,65,000 కోట్ల రూపాయలు ఈరోజు 12 కోట్ల పైచిలుకు లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ మేము లేకుండా ఇంకా చేస్తామని చెప్పి ఏమన్నా మీ దగ్గర ఉంటే చెప్పండి. అంతేకాని ఈరోజు కడుపు పంటతోటి పేద ప్రజలకు వచ్చే ఈ ఆర్థిక సహాయాన్ని మీరు అడ్డుకుంటే మాత్రం
చరిత్రహీనులుగా మిగిలిపోతారనే సంగతి మాత్రం మీరు మర్చిపోద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక మరి వెసులుబాటు ఏవైతే ఉందో ఒక్కొక్క పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు అన్నారు. కంభం మండలం కందులాపురం 3వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో చేగిరెడ్డి లింగారెడ్డి, సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి ఫోటో సెషన్ ఒక్కసారి దయచేసి ఒక్క నిమిషం ఫోటో సెషన్ సార్. సంవత్సరంలో దాన్ని మనము జీవో రూపేణ సాధించుకున్నాం. నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకున్నాం. అది ఈ రోజుకి కూడా మనకు పరిష్కారం కాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి తొందరలోనే ఆ సమస్యను పరిష్కరించుకొని తొందరలోనే స్టేజ్ 1 కింద వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో వెలగలపాయ, పాతనంపల్లి లోయలకు సంబంధించినటువంటి ఆ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ని తొందరలోనే మనం సాధించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి టెండర్ పిలిపించుకొని మొదలు పెట్టుకోబోతున్నాం అనేది కూడా గర్వంగా వివరిస్తా ఉన్నా. దానికోసం మనం ఈ రోజు గట్టిగానే అడుగుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం సార్కు, అయ్యా మా ప్రాంత జీవనాడేది వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. రేపటి రోజు వెలుగొండ ప్రాజెక్టులోకి నీళ్లు పెట్టిన తర్వాత మనం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా అది సాధ్యం కాదు. కాబట్టి ఈ లోపలనే దాన్ని స్టేజ్ 1 కింద జాక్ వెల్స్ లోపల తీయాల్సినటువంటి కాలువల పనులను మీరు పరిపాలన ఆమోదం ఇచ్చేసి టెండర్లు పిలిపించి త్వరితగతిన పరిష్కరించండి అని చెప్పేసి వారి దృష్టికి పదే పదే తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేయడం ద్వారా రోగిని బతికించవచ్చని డిఎంహెచ్ఓ రాజలక్ష్మి అన్నారు. రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్ పై 3 రోజుల పాటు ఇచ్చిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. వారి ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ చికిత్స నిర్వహించి రోగులను కాపాడాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, డాక్టర్ సివి రెడ్డి, డివి రాఘవ, ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ బ్లడ్ బ్యాంక్స్ నుంచి మనం బ్లడ్ కనుక తీసుకుంటే దానికి సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది అనేది నమ్మకం ఉండదు. కానీ రెడ్ క్రాస్ అనేది దే డూ ఫర్ సర్వీస్ మోటివ్తోనే ఉంటారు, అంతేగాని కమర్షియల్గా ఉండదు. కనుక మీరందరూ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఫస్ట్ ఎయిడ్ అనేది అందరు తీసుకోవటం, మీరు ఇంట్రెస్ట్గా వచ్చి తీసుకోవటం అనేది హర్షించదగ్గ విషయం. కాకపోతే దాన్ని మీరందరూ ప్రాక్టికల్గా కూడా వాడుకోండి. ఏదో ప్రమోషన్స్ కోసము దానికోసం వచ్చి తీసుకొని ఉండొచ్చు, కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చదివిన దానికి ఒకరికి హెల్ప్ చేయగలిగినట్టయితే మీ చదువుకు కూడా ఇక్కడ నేర్చుకున్న దానికి సార్థకత ఉంటుంది. ఇంకొకటి మీరు అందరూ చెప్పినట్లుగా సార్ కూడా చెప్పడమైంది, మీరు దూరం నుంచి వస్తారు కనుక నాట్ ఓన్లీ ప్రకాశం కాకుండా తెలంగాణ నుంచి అట్లాగే అమలాపురము అంటే అక్కడ వైజాగ్లో లేదమ్మా ట్రైన్, వైజాగ్లో పర్ డే 200 రూపీస్కి మేము మాట్లాడాం. ప్రస్తుతం పైన ఒక షెడ్ నిర్మాణం చేసి అకామిడేషన్ కూడా వచ్చే ఉద్దేశం ఉంది. మరి దానికి కాస్త నిధులు అన్నీ చూసుకొని మీకు తెలుసు, మేము మొదట్లో ఇది ఎక్కడ కమర్షియల్ యాక్టివిటీ కాదు, దీంట్లో రూపాయి మాకు మిగిలేదు కదా. మా ఉద్దేశం కూడా పిలుచుకోవడానికి కూడా కాదు. ఇక్కడ మా ఆశయం చెప్పాను, మా ఆశయం మీకు ఫస్ట్ ఎయిడ్ నేర్పించి మీ ద్వారా, అంటే ఇప్పుడు విషయ సంస్కృతి ఏంటంటే ఒకరు నీటిలో మునిగిపోతున్నారు లేదా కాలిపోతున్నారు అంటే వెంటనే జోబులో సెల్ ఫోన్ తీసి దాన్ని రికార్డ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఎన్ని లైక్లు వచ్చినాయని చూసేటటువంటి ఈ విషయ సంస్కృతి నుంచి ప్రాణాలను కాపాడే ఒక మంచి పౌరులను తీర్చిదిద్దాలనే ఆశయం రెడ్ క్రాస్ది. ఆ రెడ్ క్రాస్ ఆశయం మేరకే మేము ఇక్కడ ఇది నిర్వహిస్తున్నాం. ఆ మొదటి నుంచి కూడా మాకు అయితే 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని నాకు ప్రతి బ్యాచ్ చాలామంది కూడా ఇప్పుడు ఒంగోలులో కూడా ట్రాక్ మీద నడుస్తూ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో 45 చనిపోయారు. అంటే అందుబాటులో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లేకపోవడం. అలానే మీకు ఇంత రీసెంట్గా కూడా కర్ణాటకలో ఒక హీరో పునీత్ రాజ్ కుమార్, ఆయన కూడా ఈ యొక్క హార్ట్ అటాక్ సిపిఆర్ చేసినట్టు అక్కడ దగ్గరలో ఉండే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసిన తప్పకుండా వెళ్తారు. అలాగే మనం
ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ డ్రైవర్కి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వచ్చి డెఫినెట్గా కాపాడేవాడు, ఈరోజు మంత్రి జరిగేవాడు. సో ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటున్నాయి. అటువంటి కార్యక్రమాల్లో ఒకదాన్నైనా మీరు తప్పకుండా మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సో ఫేక్ అనేది చాలా ఈ సర్టిఫికేట్లు మీరు ఇప్పుడు చెప్తుంటే మీకు 5,000, 10,000, 15,000 కూడా తీసుకొని ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే చాలా దురదృష్టం. అసలు ఈ మధ్యకాలంలో మేము ఒక ఫేక్ ఆర్గనైజేషన్ పట్టుకోవడం జరిగింది. ఆ మేడం గారి దృష్టి కూడా గవర్నమెంట్ ట్రైనింగ్గా వర్క్ చేస్తున్నాం ప్రజెంట్. నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే మా సైడ్ ఎట్లా ఉంటుందంటే ఒక 10-15,000 ఇచ్చి హైదరాబాద్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ట్రైనింగ్కి ఎవరు వెళ్ళరు. అయితే అది క్లోజ్ చేసేది ఇట్లా స్కామ్ అయిందని అది క్లోజ్ చేసేసరికి ఇప్పుడు అందరూ ఏంటంటే 3 days కంపల్సరీ ట్రైనింగ్ కోసం అని వస్తున్నారు. ఆల్రెడీ నాకైనా ముందు సార్ భాష సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని అదనపు పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు అన్నారు. దీనిలో భాగంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కొత్త పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పెరిదేపులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బటన్ నొక్కేదాను అందరికీ డబ్బులు పంపించే ఈరోజు ఈ పాలాభిషేకం చేసామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలాభిషేకానికి అర్హుడు కాబట్టి చేస్తా ఉన్నాం. ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటే ఆయన మొత్తం ఈ రోజున అందరినీ తిరిగి సర్వే చేసుకొని ఏమేమి పథకాలు ఇస్తున్నాం, ఇంకా ఏమేమి ఇవ్వాలి అనేది కూడా చూస్తామన్నారు. మనం గడపలో వచ్చే కంప్లైంట్స్ కూడా తీసుకొని ఈ రోజున నిన్న కళ్యాణమస్తు అనేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. కళ్యాణమస్తు పథకం ఏంటి? ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి జరిగితే అమ్మాయి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కంభం మండలం కందులాపురం సెంటర్లో క్షీరాభిషేకం నిర్వహించారు. గెద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వివాహ సమయంలో అప్పులు చేయకుండా ఉండేందుకు పేదవాడికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో నిర్మిస్తున్న షాదీఖానా పనులను మేయర్ గంగాడ్ సుజాత పరిశీలించారు. వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. షాదీఖానా పనులు పూర్తి చేసేందుకు 40 లక్షల రూపాయల నిధులు ఉన్నాయని, రంజాన్ నాటికి పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఖాన్, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, కార్పొరేటర్ ఇంతిజార్, మైనార్టీ నాయకులు నజీర్, షౌకత్ అలీ, ఎండి నజీర్, ఎంఈ మాల్యాద్రి, డిఈ పద్మజ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. యూటిలైజ్ చేస్తే ఇది ఇంకో దానికి పనికి వస్తుంది సార్. అది కొత్త మార్కెట్ దగ్గర ముస్లిం మైనారిటీ వాళ్ళకి షాదీఖానా అనేది ముస్లిమ్స్కి ఒక కళ. ఎప్పటి నుంచో వాళ్ళు దీన్ని కోరుకుంటున్నారు. మరి కొంతవరకు పని జరిగిందండి టీడీపీ వాళ్ళ టైంలో. అయితే అక్కడ నుంచి మరి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడము, తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదైతే
చేయాలని నిర్ణయించారు. దాని ప్రకారంగానే మళ్ళీ కన్స్ట్రక్షన్స్కి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందండి. గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారున్న టైంలోనే అసలు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఒక 40 లక్షలు మరి ఒక పనికి అడగడం జరిగింది. వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు ఇవ్వడానికి. అలాగనే మన కార్పొరేషన్ నుంచి ఒక 40 లక్షలు కనుక శాంక్షన్ అయినట్లయితే 80 లక్షలతోటి ఆల్రెడీ 1 crore కొంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇప్పుడు కరెంటు పని ఏది ఇక్కడ ముందు ప్రస్తుతానికి పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా మరి వంటగది అయితేనేమనండి, అలాగే స్టోర్ గది అది కావాలి, అలాగే టాయిలెట్స్ కూడా కావాలి, కరెంటు పని జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ దాని తర్వాత దానిపైన కూడా మళ్ళీ వేయడానికి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మేయర్ గారు చెప్పిన విధంగా ముస్లిం మైనార్టీల అందరి కళ షాదీఖానా ఒక నిర్మాణం చేయటం, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలనేది. ఎందుకంటే మైనార్టీల్లో ఎక్కువ భాగం నిరుపేదలు ఉంటారు, వారికి స్తోమత ఉండదు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన చొరవతో ఈ కార్యక్రమాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులు ఏంటంటే పూర్తిగా పెళ్లి చేసుకోవడానికి అంటే షాదీ చేసుకోవడానికి అనుకూలంగా లేవు ఈ షాదీఖానాలు. దాన్ని భావించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సందర్శించి ఒకసారి చూసి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ముస్లిం మైనార్టీలు ఏ విధంగా కావాలో ఆ విధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు కాకుండా మైనార్టీలకి ప్రతి సచివాలయం పరిధిలో 3 స్పోర్ట్స్ క్లబ్బులకి తగ్గకుండా జగనన్న ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటులో వాలంటీర్లను భాగస్వాములు చేయాలని ఎంపీడీఓలను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని స్పోర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిన ఓబులేసు, స్టెప్ సీఈఓ బి బాబురావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజేశ్వరి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుర్రా భాస్కర్రావు, బొడ్డు సుబ్బారావు, నాగేశ్వరరావు, పిఎల్ రాజు, కోటయ్య, ఎం హరిబాబు, క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు మండల్ లెవెల్లో స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, సచివాలయం అన్నింటిలో క్లబ్స్ దాదాపు 3000 క్లబ్స్ ఏర్పాటు చేయాలి సార్. క్లబ్స్ అవును సార్. మీరు ఒకసారి ఎంపీడీఓలతో మాట్లాడితే వాళ్ళు అక్కడ చేస్తారు. ఈ క్లబ్స్ ఓపెన్ చేయడానికి ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ అని ఒక యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. దాని కూడా లింక్ కూడా నేను పంపిస్తాను గ్రూప్లో. ఈ లింక్లో ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరు క్లబ్ ఓపెన్ చేయడానికి, ఎవరెవరు ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ సెక్రటరీస్, వాళ్ళకున్న ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి మెంబర్స్ దాంట్లో యాడ్ చేసుకొని ఒక క్లబ్గా ఏర్పాటు చేయడానికి వీలు ఉంటుంది. ఈ యాప్లో మనం ఎన్ని ఓపెన్ చేయాలి అని మనం ఓపెన్ చేస్తున్నామో డౌన్లోడ్ చేసుకొని అన్ని నంబర్స్ లెక్కలకు వస్తుంది. మన జిల్లాలో ప్రతి సచివాలయంకి అట్లీస్ట్ 3 క్లబ్లు ఖచ్చితంగా ఓపెన్ చేయాలంటున్నారు. సో క్లస్టర్స్ ఏమేమి క్లస్టర్స్ మనం ఉన్నాయో సిఓజెడ్పి, డిఎల్డిఓస్, ఎంపీడిఓస్ అందరూ సచివాలయంలో ఉంటున్న ఈ వాలంటీర్స్ అందరికీ కూడా ఒక అప్పు చెప్పేసి లెట్ ద వాలంటీర్స్ బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్రటరీ ఆర్ కన్వీనర్ ఆఫ్ ద క్లబ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ ఎం అంజల తెలిపారు. ఏపీపీ, ఎస్సీసీ, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ 4, ఎండోమెంట్ ఆఫీసర్స్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణా సమయంలో స్టైఫండ్, మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు నుంచి మనం 60 డేస్కి ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి రెవెన్యూ సంబంధించి గ్రూప్ 4 సంబంధించిన ఎగ్జామ్స్ అంటే జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి ఎవరైతే అర్హులైనారో వాళ్ళందరూ కూడా ఈ కోచింగ్ని వినియోగించుకోవాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించిన గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ పోస్టుకు కూడా ఎవరైతే అర్హులైనారో
వాళ్ళు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ఫ్రీ శిక్షణ మా స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పిస్తున్నాము. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి 1 lakh ఆదాయం ఉండాలి. స్టూడెంట్ ఎవరైతే 1 lakh బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవడం ఎలా అంటే 10th క్లాస్ మార్క్ షీటు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఎన్క్లోజ్ చేయాలి. ఇవన్నీ కూడా మా స్టడీ సర్కిల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ చెప్తున్నాను. 08592231232 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సంబంధించిన ఆ స్టడీ సర్కిల్లో ఉన్న కోఆర్డినేటర్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అద్దంకిలోని కేఆర్కే డిగ్రీ కాలేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కోర్సులను యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డి సమ్మయ్య ప్రారంభించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతూ మధ్యలో ఆపేసిన విద్యార్థులు ఏ వయసు వారైనా ఈ దూర విద్యా కోర్సు ద్వారా చదువుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కట్ట రామకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ వి మోహన్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ జి ఎల్లయ్య, అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, డాక్టర్ కె ప్రభుదాస్, లెక్చరర్ ఎస్ దాసు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సమ్మయ్య గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఇక్కడ శాంక్షన్ చేయడం. మరి ఇంకొక ముఖ్య అతిథి డాక్టర్ సి ఎల్ఐ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. అవకాశాన్ని ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు ఎంతో కృషి వల్లనే వచ్చింది అనుకుంటున్నా. తర్వాత ఇది అక్కడ ఉన్నటువంటి సెంటర్ షిఫ్ట్ కావడం, ఒక అటు నుంచి ఇక్కడ పెట్టడం, మీరు కూడా దీనికి యాక్సెప్టేషన్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ప్రిన్సిపాల్ కూడా చాలా ధైర్యం చేసి ఎలాంటి హార్డ్ కాపీ లేకుండా తర్వాత అతి కఠినంగా నడుపుతా చాలా బాగుంటుంది, సిస్టమ్ నడుపుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అధ్యయన కేంద్రాన్ని ఈ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం వరకు సేవలు అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయ పరికరాలు, పశుపోషణకు అవసరమైన గడ్డి విత్తనాలు, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు రైతు భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుంది. దీనికోసం ప్రతి సచివాలయంలో ఒక వాలంటీరు నియమించడం జరిగింది. ఈ నెల 20 నుంచే వారి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. 800కు పైగా సచివాలయాలు ఉండగా అంతే స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో ఖరీఫ్లో 2.25 ఎకరాలు, రబీ సీజన్లో 2.50 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ అన్ని రకాల సేవలు అందిస్తోంది. రాయితీ పథకాల అమలు ద్వారా రైతులకు సహాయపడుతోంది. దాదాపు 3 దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్న కృష్ణంశెట్టిపల్లిలోని శ్మశాన వాటిక మరమ్మతుల పనులను మా ఊరు మా బాధ్యత అనే నినాదంతో దాసరి షారోన్ చేపట్టారు. సుమారు 150 లారీల మట్టిని శ్మశానంలో తోలించి శ్మశానాన్ని శుభ్రపరిచి వాడుకలోకి తీసుకువచ్చారు. త్వరలో కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తామన్నారు. మంచి పనికి శ్రీకారం చుట్టిన షారోన్ను స్థానికులు అభినందించారు.
బేస్తవారిపేట పట్టణంలోని వెంకటేశ్వర సినిమా హాల్ ఎదురుగా ఉన్న బోగంటి మురళి అనే వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు బంగారాన్ని అపహరించారు. సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు వెల్లడించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీకు మర్యాద దొరకని చోట నీ కాలికి వేసుకునే చెప్పులనైనా వదలకు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.